వైసీపీపై విమర్శలు చేసిన షర్మిలపై గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ మండిపడ్డారు. మేకప్ ధరించి కట్టిన చీర కట్టకుండా సినీ యాక్టర్లా వెళ్తే ప్రజాదరణ లభించదన్నారు. మమతా బెనర్జీ, మాయావతి లాంటి ప్రముఖులు నేత చీర ధరించి ప్రజల్లోకి వెళ్తే వారిని ప్రజలు గుర్తించారన్నారు. వైఎస్ వారసుడు జగన్ ఒక్కరే అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర తనకు పోటీనే కాదన్నారు. అతను చేసిన అరాచకాలే తనకు విజయాన్ని తెచ్చిపెడతాయంటున్న వైసీపీ అభ్యర్థితో మా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచార హోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అంబటి మురళీకృష్ణ ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, ప్రజలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొద్ది రోజుల నుంచి కొనసాగుతోంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గ్రామాన అదేవిధంగా వార్డున ప్రతి సందును గొంతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నేను చుడుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా సంక్షేమ రాజ్య అధినేత పట్ల తీవ్రమైనటువంటి ప్రేమాభిమానాలు కనిపిస్తూ ఉన్నాయి. వార్డుకి సందుకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆనందంతో ఎంతో ప్రతిస్పందిస్తూ పూలు కురిపిస్తూ ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే పోలింగ్లో తమ ఓటును వినియోగించడం ద్వారా పునఃప్రతిష్ఠ చేయాలని గ్రామాన ప్రజలు అనుకుంటూ ఉన్నారు. వైపు నుంచి మాజీ హోంమంత్రి సుచరిత, మీరు ఇక్కడ కూడా పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఓ క్యాప్షన్ తోడు వెళ్తున్నారు. ఎంతకాలం, దాదాపు కొంతకాలంగా కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న మీరు పుట్టిన గడ్డ ఇప్పుడు గుర్తొచ్చిందా ఇద్దరికి? గత 2 సంవత్సరాల నుంచి నేను పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాన జగన్నామ సంక్షేమ సంవత్సరం అనే పేరుతోటి కోట్లాది రూపాయలు వెచ్చించి చేసినటువంటి కార్యక్రమాల పట్ల స్పందన మీ అందరికీ తెలుసు. పుట్టినగడ్డ సేవ చేయాలంటే పుట్టినప్పటి నుంచి కాదు, ఆర్థిక వనరులు కొంత సమకూరిన తర్వాత ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఏ క్షణానైనా తీసుకోవచ్చు. ధూళిపాల నరేంద్ర గత కొంతకాలంగా, గత కొన్నేళ్లుగా ఇక్కడ రాజకీయంగా చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలి అంటే, కొత్తగా వచ్చిన మీరు అభ్యర్థి చెక్ పెట్టాలంటే రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎత్తులు వేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రణాళిక ఏమైనా రూపొందించారా? ఎలా భావించాలి అంటే? ఎత్తులు వేసి మోసం చేసి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు సెలవిక, సాంప్రదాయ రాజకీయాలు చేసే నరేంద్రకు ఇంతటితో చెల్లుచీటి. సాంప్రదాయేతరంగా ప్రజల్ని ఆకట్టుకొని ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రజలకు అనేక కార్యక్రమాలని వారి ముంగిట్లోకి నేను తీసుకెళ్లడం ద్వారా కొత్త సేవా కార్యక్రమాలతో కూడిన సాంప్రదాయేతర రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో మొదటయ్యాయి కనుక నరేంద్రతో నాకు అసలు పోటీనే కాదు. వారి ఎత్తులు కుయుక్తులతోటి దొంగ రాజకీయాలతోటి జరిగే రోజులకి లేవని, సంఘం డైరీలో చేసిన వారి అక్రమాలు ప్రజలు గ్రామాన నేను చెబుతున్నట్లు గమనిస్తూ ఉన్నారని. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉన్నది. ముగ్గురు కలిసి పొత్తుల్లో పోటీ చేస్తున్నారు. 175 మీరు అంటున్నారు. 175 సాధ్యమేనంటారా? పొన్నూరు నియోజకవర్గంలో సాంప్రదాయబద్ధంగా చూస్తే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలు 2 లక్షలు ఉన్నాయి. తెలుగుదేశానికి అనుకూలమైన సామాజిక వర్గాలు కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలను సేవ చేయడం ద్వారా నేను ఎంతో దగ్గరయ్యాను కనుక జనసేన అనే పార్టీ ఈ నియోజకవర్గంలో పూర్తిగా నాకు మద్దతుగా ఉంది. వారికి ఇంతకుముందే జనసేన కార్యకర్త ఇద్దరు చనిపోయినప్పుడు నేను ప్రతిస్పందించిన తీరు, వారికి ఆర్థికంగా ఇచ్చిన వెసులుబాటు వారు మర్చిపోలేనిది. జనసేన కార్యకర్తలతో నేను ఎగడానికి, వారిని కలుపుకుని ముందుకు పోవడానికి, రాబోయే రోజుల్లో వారి అవసరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా వారిని తీర్చిదిద్దడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక జనసేన, ముఖ్యంగా జనసేన బేస్ అయినటువంటి సామాజిక వర్గం పూర్తిగా 95% నాకు మద్దతుగా ఉంది కనుక ఈ నియోజకవర్గంలో పాత కాంబినేషన్లు ఏ పనిచేయవు. మీకు దగ్గరగా ఉన్నా సరే వైఎస్ కుమార్తె సునీత కానీ, ఇటువైపు చూసుకున్నట్టయితే షర్మిల కానీ, సొంత పార్టీకి సంబంధించిన బంధుత్వమే మీకు ఓట్లు వేయద్దు అంటే బయట వాళ్ళు ఓట్లు వేసి నమ్ముతారంటారా? ఎలా భావించాలి అంటారు దీని మీద? షర్మిల అనే ఆమె ఒక నాయకురాలని మీరు చెబితే నాకు వినబుద్ధి వస్తుంది, కానీ ఆమె అసలు నాయకురాలే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వారసత్వాన్ని పునఃప్రతిష్ఠ చేయటం, వారసత్వాన్ని స్వీకరించడం, వారి ఆశయాలను 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకువెళ్ళకపోవడంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మీరు చూశారు, మన దేశంలో అనేక మంది మమతా బెనర్జీ, మాయావతి నాయకులంటే నేత చీర కట్టుకుని ప్రజల్లో మమేకమయ్యే వ్యక్తులు. మరి ఈరోజు షర్మిల గారు చూస్తే ఆమెకు ప్రత్యేకంగా వ్యక్తిగత మేకప్ మ్యాన్,
కట్టిన చీర కట్టుకోకుండా ఆమె ఏదో సినిమా యాక్టర్ లాగా ప్రజల్లో తిరుగుతుంది. కానీ ఆమె రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడ అనిపించట్లేదు కనుక ఆమె గురించి పెద్దగా ఆలోచించి మనం సమయం వృధా చేసుకోవడం అనవసరం. ఆమెకు ప్రజాస్పందన లేదు. 0.1% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ వైపు మలిచే సత్తా ఆమెకు లేదు కనుక ఆమె గురించి మాట్లాడుకోవటం మన సమయం దండగ. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే మురళీకృష్ణ చెబుతున్న పరిస్థితి. ఈ షర్మిల గురించి మాత్రం వ్యాఖ్యలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పొన్నూరు నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.